దేశ రాజధాని ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది? విదేశాల నుండి వచ్చిన ఆ హై ప్రొఫైల్ ప్యాసింజర్ వేసుకున్న ప్యాంట్ లోపల దాగున్న ఆ పాడుబుద్దేంటి? గ్రీన్ ఛానల్ గుండా దర్జాగా నడుచుకుంటూ వెళ్తున్న ఆ కేటుగాన్ని చూసి కస్టమ్ అధికారులు కళ్ళు ఎందుకు బయర్లు కమ్మాయి? అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాల రూట్ మారింది. వారి మైండ్ గేమ్స్ కూడా నెక్స్ట్ లెవెల్కు చేరిపోయాయి. అమెరికా నుండి వచ్చినటువంటి ఒక కిలాడి స్మగ్లర్ వేసిన భారీ స్కెచ్ను ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ఇంటెలిజెన్స్ బృందం బట్టబయలు చేసింది. పక్కా ప్లాన్తో కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని సరిహద్దులు దాటించాలంటూ కూడా చూసిన ఆ అంతర్జాతీయ మోసగాడి మైండ్ బ్లోయింగ్ మాండిస్ యాప్ రండి చూస్తే కనుక ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఆ షాకింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ తాలూకు వివరాలు ఇప్పుడు మీకోసం. శాన్ ఫ్రాన్సిస్కో నుండి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు ఆ 40 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన అమెరికా పౌరుడు. చూస్తే ఎంతో ఎడ్యుకేటెడ్లా జెంటిల్మెన్గా కనిపిస్తున్నటువంటి అతడి మైండ్లో మాత్రం ఒక భారీ క్రైమ్ స్కెచ్ నడుస్తోంది. లగేజ్ కలెక్ట్ చేసుకుని ఏమీ తెలియనట్టుగా తన వద్ద ఎలాంటి నిషేధిత వస్తువులు లేవంటూ దర్జాగా గ్రీన్ ఛానల్ వైపు అడుగులు వేశాడు. కానీ అక్కడ కాపుగాసిన ఎయిర్ ఇంటెలిజెన్స్ బృందానికి అతడి బాడీ లాంగ్వేజ్పై అనుమానం వచ్చింది. అతడి నడకలో వణుకు అధికారులను చూసి తప్పించుకోవాలనే ఆరాటం కస్టమ్స్ అధికారులను అలర్ట్ చేశాయి. వెంటనే రంగంలోకి దిగిన కస్టమ్స్ అధికారులు స్వతంత్ర సాక్షుల సమక్షంలో ఆ ప్రయాణికుడిని పక్కకు పిలిచి నిశితంగా తనిఖీ చేయడం ప్రారంభించారు. అప్పటి వరకు ఎంతో కూల్గా నటించిన ఆ కిలాడి స్మగ్లర్ ముఖంలో ఒక్కసారిగా నెత్తురు చుక్కలేనట్లుగా రంగులు మారాయి. అతడి బ్యాగేజీని పూర్తిగా వెతికినా ఏమీ దొరకలేదు. కానీ అసలు ట్విస్ట్ అతడి ఒంటిపైనే దాగుంది. అధికారులు అతడి దుస్తులను క్షుణ్ణంగా పరిశీలించగా షాకింగ్ రహస్యం బయటపడింది. ఆ కేటుగాడు తన ప్యాంటు లోపలి భాగంలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఒక బెల్ట్ను అలాగే రహస్య జేబులను కుట్టించుకున్నాడు. ఆ సీక్రెట్ ప్యాకెట్స్లో కళ్ళు మిరుమిట్లు గొలిపై 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 115 బంగారం బిస్కెట్లను దాచాడు. వాటి బరువు మొత్తం అక్షరాల 3,565 గ్రాములు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు 5.7 కోట్ల రూపాయల కంటే ఎక్కువే ఉంటుందని అధికారులు తేల్చారు. వెంటనే అలర్ట్ అయినటువంటి కస్టమ్స్ విభాగం ఆ భారీ అక్రమ బంగారాన్ని కస్టమ్స్ చట్టం 1962లోని సెక్షన్ 110 కింద సీజ్ చేసింది. అలాగే ఆ అంతర్జాతీయ స్మగ్లర్ను సెక్షన్ 104 కింద అరెస్ట్ చేయడం జరిగింది. ఇటీవల బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని 6% నుండి 15% పెంచడం వల్లే అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాలకు భారీగా లాభాల మార్జిన్ పెరిగిందని, అందుకే ప్రాణాలకు తెగించి మరి ఇలాంటి వినూత్న అధునాతన పద్ధతుల్లో స్మగ్లింగ్కు పాల్పడుతున్నారని సీనియర్ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం తదుపరి విచారణ కొనసాగుతోంది. చూసారుగా, టెక్నాలజీ ఎంత పెరిగినా స్మగ్లర్లు ఎన్ని వినూత్న వేషాలు వేసినప్పటికీ చట్టం కంటి నుండి మాత్రం తప్పించుకోలేరు. ఒక క్షణికమైనటువంటి లాభాల కోసం, ఈజీ మనీ కోసం ఇలాంటి అక్రమ మార్గాలను ఎంచుకుంటే కనుక జీవితాంతం జైలు పాలవక తప్పదంటూ ఈ ఘటన మరోసారి నిరూపించింది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో నిఘా నేత్రాలు నిరంతరం గమనిస్తూనే ఉంటాయని అక్రమార్కులు గుర్తుంచుకోవాలి. అలాగే బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మనం కూడా ఇలాంటి అక్రమ వ్యవహారాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ఇలాంటి ముఠాల ఆటలు ఇక నుండి సాగనివ్వకూడదు.